ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని హుక్స్ బెల్ట్కి ఐ బెల్ట్కి మధ్యలో గ్యాప్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి బిగినర్స్ కామెంట్స్లోనే అడుగుతున్నారండి. ఏంటంటే వాళ్ళ డౌట్స్ ఏంటంటే, మేము బ్లౌజ్ అంతా బాగానే స్టిచ్చింగ్ చేస్తున్నాం, వేసుకునేటప్పటికి ఇలా కొద్దిగా ఓపెన్ అవుతున్నట్టుగా అంటే గ్యాప్ వస్తుంది వేసుకున్నప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారండి. హుక్స్ బెల్ట్కి ఐ బెల్ట్కి మధ్యలోని చిన్న చిన్న గ్యాప్లు వస్తాయి కదా మనం వేసుకున్న తర్వాత, ఎందుకు అని. ఈ గ్యాప్ అనేది మనం స్టిచ్చింగ్లోని సవరించుకోవాల్సినవి అంటూ ఏమీ ఉండవండి. కాకపోతే ఏంటంటే హుక్ బెల్ట్ ఐ బెల్ట్ పొడవు సమానంగా ఉందా లేదా చెక్ చేసుకోండి. అది ఉన్నది అంటే కనుక మీరు హుక్స్లు తాళ్ళు వేయడంలో కూడా తేడా చేస్తున్నారు అని అర్థం. హుక్స్లు తాళ్ళు అంటే హుక్స్లు గట్టిగానే వేస్తున్నానండి అని అనుకోవచ్చు. హుక్స్లు తాళ్ళు గట్టిగా వేసినంత మాత్రాన సరిపోదండి. అది ఎక్కడ వేయాలి, ఏ ప్లేస్లో వేయాలో చూసుకుని దాన్ని బట్టి మీకు ఆ ప్రాబ్లం అన్నది కూడా క్లియర్ అవుద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది హుక్ బెల్ట్ అనమాట. ఈ హుక్ బెల్ట్కి హుక్స్ వేసేటప్పుడు ఎప్పుడూ కూడా హుక్ని తీసుకుని, హుక్ టాప్ అనేది చూసారు కదా, హుక్స్ తీసుకున్నాం కదా, ఈ హుక్స్కి టాప్ అనేది మనకి సెంటర్లో కన్నా కనీసం ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి హుక్ బెల్ట్ స్టిచ్ ఉంది కదా లోపల వైపు, ఆ స్టిచ్ దగ్గర నుంచి పట్టుకోవాలి. పట్టుకుంటే ఈ టాప్ అనేది కనీసం అంటే టాప్ కన్నా పైన 1/4 ఏమో హుక్ ఉంటే మిగతాది పైన ఖాళీ అన్నది మనకి బెల్ట్ ఉండాలి. కానీ బిగినర్స్ ఏం చేస్తారు, చివరికి అంటే హుక్ బెల్ట్కి ఇటువైపు ఈ అంచు వైపుకి హుక్ పెడతారు. హుక్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేస్తాం. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఐ బెల్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది, అంటే తాడుల బెల్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది, మనకి ఫినిషింగ్ ఉండదన్నమాట. ఇప్పుడు ఇక్కడ వేయాలన్నమాట, ఇలా వేసుకోవాలి. ఈ అంచు అంటే వేయాలి తప్ప ఆ అంచు అంటే కాదు. సరేనండి, ఇప్పుడు చూద్దాం మరి ఫస్ట్ అసలు ఎలా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకి షేప్ బెల్ట్ దగ్గర ఒకటి పెట్టుకున్నాం, అదే రకంగా ఇక్కడ మెడ దగ్గర ఒకటి పెట్టాం. ఇప్పుడు ఈ రెండిట్లకి కూడా సమానంగా ఇలా 2 మార్కింగ్లు కలిపి ఫోల్డ్ చేస్తే మీకు సెంటర్లోనే ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా పట్టుకోండి. అంటే కరెక్ట్గా 2 హుక్స్కి మధ్యలోని ఒక హుక్ పడుతుంది అనమాట. 3 అయినాయి కదండి, ఇక్కడ కరెక్ట్గా వేళ్ళతో నొక్కి పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోండి. ఈ తర్వాత ఈ రెండిట్లకి మధ్యలోకి పైదానికి సమానంగా ఇలా కలిపి పట్టుకుంటే మళ్ళీ ఒక సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. అక్కడ ఒక హుక్ వస్తుంది అనమాట. ఈ రకంగా కొలుచుకొని పెట్టుకోవాలి. ఇంచీలతో అవసరం లేదండి, ఇలా చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఆ తర్వాత మధ్య భాగం ఉంది కదా, ఈ మధ్య భాగం నుంచి ఈ చివరిది ఉంది కదా, ఈ చివరికి ఇలాగ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని సెంటర్లోకి మళ్ళీ ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర ఇలా గోరుతో ఇలా వేళ్ళతో ఇలా పట్టుకుని అక్కడికి కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఏంటంటే ఏ సైజు వాళ్ళకన్నా సరే 5 హుక్స్లు అనేవి వస్తాయి. సరేనండి, ఇప్పుడు తాడులు ఎక్కడ వేసుకోవాలి అంటే కనుక, తాడులు వేసుకునేటప్పుడు చివరికి కానీ సెంటర్లో కానీ వేయకూడదు. చాలామంది సెంటర్లో వేయడం వల్ల ఏంటంటే బిగినర్స్ మనకి హుక్ బెల్ట్ ఐ బెల్ట్ మధ్యనున్న గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఈ చివరిని వేయకూడదు, అలాగని సెంటర్లో కూడా వేయకూడదు, ఇక్కడ కూడా వేయకూడదు. ఎప్పుడూ కూడా చూడండి ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఐ బెల్ట్ ఎండింగ్ కుట్టు ఉంది చూసారా, కుట్టి కొద్ది గ్యాప్ ఇచ్చుకుని వేసుకుంటే సరిపోద్ది. అలాగే ఇక్కడ ఇందాక మార్కింగ్ చేసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా చేసేసుకోవాలి. ఈ రకంగా పైన కింద ఒక మార్కింగ్ పెట్టిన తర్వాత కరెక్ట్గా సమానంగా పట్టుకోండి. ఐ బెల్ట్ని ఇలా సెంటర్లోకి ఇలా వేలు పెట్టి సెంటర్లోనే ఒకటి పెట్టుకోండి. ఇలా తిన్నగా ఒక డాట్లా పెట్టుకోండి. పెట్టుకుంటే అటు ఇటు కలిపి సూదితో వేస్తే ఈ డాట్ అనేది సెంటర్లో ఉండేటట్టుగా, ఐకి తాడుకి సెంటర్లో ఉండేటట్టు చూసుకుంటే పర్ఫెక్ట్గా మీకు సైజ్ అనేది సరిపోద్ది అనమాట. అలాగే ఈ 2 డాట్లు కలిపి ఇటు మధ్యలో ఒక డాట్ పెడతాం. అలాగే మధ్యలోది కిందది కలిపి ఇలా ఫోల్డ్ చేసి సెంటర్లోని ఇంకొక డాట్ పెడతాం. ఇప్పుడు మనకి ఐ బెల్ట్ హుక్ బెల్ట్ ఫస్ట్ కొలుచుకున్నప్పుడు సమానంగానే ఉన్నాయి కాబట్టి ఇవి కూడా సేమ్ అదే రకంగా సమానంగా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి అనమాట. అతిగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సరేనండి, ఇప్పుడు ఐ ఎలా కుట్టుకోవాలి, హుక్ ఎలా కుట్టుకోవాలి అనేది కూడా నేను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. 4 పేటలు సూది తీసుకుని 4 పేటల మీద దారం తీసుకోండి. తీసుకుని ఇది చూడండి, ఇక్కడ చూసారు దారం అనేది 4 పేటలు తీసుకున్నాం. 4 పేటలు తీసుకున్న తర్వాత పైన ఫస్ట్ టాప్ వైపుని ఇలా సూదితోని కింద నుంచి పైకి తీసాం. ఇలా తీసిన తర్వాత ఐ బెల్ట్ అనేది కింద వరకు ఇంకా సూది వెళ్ళదండి, పైనే చూసారు కొద్దిగా ఎక్కువ క్లాత్ పట్టుకోండి. అలాగని చెప్పేసి మరీ కాదు, కనీసం ఒక 1 ఇంచ్ అన్నా సరే డిస్టెన్స్ ఉండేటట్టుగా ఈ మాత్రం దూరం ఇలా చూసారా ఒక వైపుకి వచ్చింది కదా సూది, అంటే మన కుడి చేతి వైపు నుంచి ఎడం చేతి వైపుకి తీసాం. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఈ దారానికి ఇటువైపుకి తీసుకొచ్చి, అంటే కుడి చేతి వైపుకి తీసుకొచ్చి మళ్ళీ ఎడం చేతి వైపుకి ఇలాగే ఈ సూది మాత్రం ఈ యాంగిల్లోనే ఉండాలన్నమాట. ఇలాగా 2 సార్లు స్టిచ్ చేస్తే ఇంటూ షేప్లోకి వస్తుంది.
ఇది చూడండి, మళ్ళీ సూది ఇటువైపుకే తీసుకొస్తున్నాం. ఇక్కడ నుంచి ఇలా ఈ మాత్రం క్లాత్ పట్టుకుంటే సరిపోద్ది. మరీ తక్కువ పట్టుకోవద్దు, అలాగని చెప్పి ఎక్కువ పట్టుకోవద్దు. ఇలా పెడితే ఒక ఇంటూ షేప్లోకి వచ్చింది కదండి. ఇలా 2 సార్లు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత సూదితోని ఈ దారాలు పొరలు ఉన్నాయి కదా, 2 సార్లు కుట్టుకుంటే 8 పొరలు వస్తాయి. ఆ 8 పొరలు కూడా పూర్తిగా 8 పొరల కిందకి సూది వెళ్ళాలి. అంతే తప్ప మధ్యలోకి కానీ సూది వెళ్ళిందంటే మీకు ఇది ముడి పడిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలాగా ఒక్కొక్క ముడి వేసుకుంటూ రావాలి. ఇది చూడండి, బొటన వేలుతోని కుడి చేత్తో కుడతాము, ఎడం చేత్తోని బొటన వేలుతో దారం ఇలా పట్టుకున్నాను కదా. ఇప్పుడు సూది ఇలా మధ్యలోంచి ఈ దారాల మధ్యలోంచి ఇలా తీసి ఇలా లాగితే సరిపోద్ది. ఆటోమేటిక్గా ముడి అనేది పడిపోద్ది. ముడికి దగ్గరలోని మళ్ళీ ముడి పడేటట్టుగా ఇలా నాట్ పడేటట్టుగా ఒకదాని పక్కన ఒకటి పడేటట్టుగా చూసుకోవాలి. ఇది చూడు, బొటన వేలుతో నేను దారం పట్టుకున్నాను, కుడి చేత్తోని సూదితోని ఇలాగ ఇందులోంచి తీసాను. తీసేటప్పటికి ఆటోమేటిక్గా నాటు పడిపోతుంది. పక్కకే చక్కగా వేయాలి. ఇది కూడా ఒకే యాంగిల్లోనే, అంటే కుడి వైపు నుంచి ఎడం చేతి వైపుకి లాగుతున్నాం దారాన్ని. ఇంకా అలాగే లాగాలన్నమాట. ఎక్కడా కూడా మీరు అటొకసారి ఇటొకసారి లాక్కూడదు. చూస్తున్నారు, యాంగిల్ చూస్తున్నారు కదా, ఇలాగ ఇటువైపే లాగుతూ ఈ ముడిని కూడా సమానంగా పక్కకు వచ్చేటట్టుగా ఇలా మనం పుష్ చేసుకోవాలి. ఈ రకంగా మొత్తం దారం లెంత్ ఎంత అయితే ఉందో అంతా కూడా ఈ నాట్స్ అంటే ముడులతోని నిండిపోవాలన్నమాట. ఈ రకంగా చూసారా, ఇలా బటన్ వేలుతో ఇలా పట్టుకోండి, ఇలా సూదితో ఇలా తీసుకోండి, తీసుకుని ఇలా పెట్టేసుకోండి. ప్రత్యేకించి మీరు ఏమి దారం కంటే తిప్పాల్సిన అవసరం లేదు, ముడి పెట్టాల్సిన అవసరం లేదు, ముడి పడిపోద్ది. చూస్తున్నారు కదా, బటన్ వేలుతో దారం పట్టుకున్నాను. ఈ చేత్తో ఇలా తీసుకుని ఇలా ఒకే వైపుకి ఒకే యాంగిల్లోకి ఈ సూదిలో ఉన్న సూదిని తీసుకుని వచ్చారు అంటే కనుక ఈ ఐ అనేది ఒకే వైపుకి అందంగా ఒక అల్లినట్టుగా వస్తుంది. ఇలా అంతా వచ్చిన తర్వాత లాస్ట్కి ఏ యాంగిల్ వైపు అయితే మీరు లాగుతున్నారో ఆ యాంగిల్ వైపే మీరు సూదిని కిందకి దించేయాలి. అంతే తప్ప మళ్ళీ ఇటువైపుకి దించారు అంటే కనుక మళ్ళీ అది తిరగబడుద్ది ఐ అనేది. చూసారా, ఈ రకంగా వస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత అందంగా వచ్చిందో. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానివ్వండి, అల్లిక వచ్చినట్టుగా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని సూదిని కిందకి ఇలా దించేసాం కదా. దించిన తర్వాత ఇలా రాంగ్ సైడ్ వైపు ఒక 2 నాట్స్ అన్నా సరే వేసేసుకోవాలి. నేనైతే కనుక మామూలుగా అయితే కనుక ఈ ఐ దగ్గర నుంచి కింద నుంచి మళ్ళీ రెండో ఐ దగ్గరికి తీసుకుని మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్టిచ్చింగ్ చేసేయచ్చు. కాకపోతే నేను ఎప్పటికప్పుడు కటింగ్ చేసేస్తానండి. నేను ఆ దారాన్ని అలా ఉంచను. ఇప్పుడు ఏంటంటే బ్లౌజులు గట్రా మనం వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కంటే ఎక్కువగా చిక్కులు పడిపోతున్నాయి కాబట్టి డిస్టర్బ్గా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పటికప్పుడే ఇలా చూరిని కత్తిరి తీసుకుని ఇక్కడ దగ్గరికి ఇలా కటింగ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక నాట్ పెట్టుకుని ఈ దారానికి చివర ఇలా వేలతకి ఇలా చుట్టుకుని ఇలా అన్నామంటే నాట్ పడిపోద్ది. ఇలా నాట్ పడిన తర్వాత రెండో ఐ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం డాట్ పెట్టినాం కదా, ఈ డాట్కి కొద్దిగా పైకి చూసారు, ఇక్కడ ఎక్కడ వేస్తున్నానో చూస్తున్నారు కదా. నేను లోపల వైపు అంచుకి వేస్తున్నాను అంతే తప్ప లోపల వైపు కుట్టున్న దగ్గర కుట్టు పక్కకి ఇలా వేస్తాను, అంతేగాని ఈ చివరికి వేయట్లేదు. ఆ తర్వాత ఈ మార్కింగ్కి కొద్దిగా ఇటువైపు వేసారనుకోండి, మార్కింగ్ మధ్యలో ఉండేటట్టు చూసుకుంటే ఐ అనేది పర్ఫెక్ట్గా మీకు ఒకే లెంత్లోకి అన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ రకంగా ఈ యాంగిల్లోని ఇంటూలాగా ఒకసారి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఐ ఎంత వెడల్పు కావాలన్నది చూసుకొని ఒక 6 ఇంచ్ ఉంటే సరిపోద్ది. ఆ తర్వాత నెమ్మదిగా చూసారు కదా, ముడులు అనేవి నింపేసుకోవాలన్నమాట. నాట్స్ అనేవి మొత్తం ఈ లైన్ అంతా నింపేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక అల్లికలాగా ఐ అనేది రెడీ అయిపోద్ది. బిగినర్స్ కొద్దిగా రఫ్గా ఉన్న క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత ఇలా చేయండి, సరిపోద్ది. సరేనండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఐ వేసిన తర్వాత ఈ చివరన ఇటువైపు కూడా 1 ఇంచ్ గ్యాప్లోని ఇక్కడ ఒకటి వేయండి. ఎప్పుడైనా నడుం లూజ్ అయితే కనుక ఆ ఒక్కటి మనకి కొద్దిగా లూజ్ అయినప్పుడు సరిపోద్ది అనమాట. నేను మొత్తం ఐలన్నీ కూడా వేసేసాను. చూసారు ఏ లైన్లోకి వచ్చాయో చూస్తున్నారు కదా, ఎటువైపు వేసాను గమనిస్తున్నారు కదండి. ఇలా ఐ అనేది వేసుకోవాలి, అంతే తప్ప క్లాత్ చివరికి వేయకూడదు. చాలామంది మధ్యలో వేస్తారు, లేదంటే చివరికి వేసేస్తారు. దానివల్ల మనకి ఈ గ్యాప్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. హుక్స్లకి ఐకి మధ్యలో గ్యాప్లు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు హుక్స్ వేద్దాం. హుక్ కూడా ఒక పద్ధతిగా వేసుకుంటేనే బాగుంటుంది. హుక్ ఉంది చూసారు, కింద వైపు లోపల అంచు వైపు ఇలా పట్టుకుని ఇలా వేయాలి, అంతే తప్ప ఈ చివరి అంచుకి వేయకూడదు. ఈ కుట్టు ఉంది కదా, కుట్టుకి కొద్దిగా ముందుకు అంతే జస్ట్ జరిపి ఇక్కడ మళ్ళీ మనం నాట్ వేసిన తర్వాత రింగుల్లా ఉన్నాయి చూడండి, ఈ 2 రింగుల్లోకి ఇలా తీసి ఒక 3 లేదా ఒక 4 నాట్స్ అనేది ఒక్కొక్క వైపు వేసుకుంటే సరిపోద్ది అనమాట. మనం వేసుకునే టైట్ని బట్టి గట్టిగా లాగితే సరిపోద్ది. ఇలా సూది ఇలా తీసుకుని ఈ దారాల మధ్యలోంచి ఈ 2 ఫోల్డింగ్ మధ్యలోంచి ఇలా తీస్తే సూదిని ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ముడ అనేది ఇలా పడిపోద్ది అనమాట. ఇక్కడ ఇలా ఈ రింగ్ అనేది ఫిలప్ చేయాలని ఏమీ లేదండి. ఒక 3 లేదా 4 సార్లు ఒకవైపు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. లేదంటే సూదికి ఇలా తిప్పి
దారాన్ని ఇలా కూడా నాట్ వేయచ్చు. ఎలా మీకు వీలైతే, మీకు ఎలా అర్థమైతే అలా మీరు నాట్స్ అనేది గట్టిగా వేసుకోవడమే కావాలి. కాకపోతే నేను పెట్టిన ప్లేస్లోని మీరు హుక్కు తాళ్ళు అనేది వేశారు అంటే కనుక, నేను చెప్తున్న లైన్లో పెట్టారంటే కనుక మీకు పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తాయి అనమాట. హుక్కులు ఐలు మీకు గ్యాప్ అనేవి రావు. చూసారు కదండి. ఇలా ఒక 4 సార్లు వేసిన తర్వాత ఈ తర్వాత ఇటువైపు ఇలా ఈ రింగ్లోకి వేయండి. హుక్స్కి టాప్ దగ్గర, హెడ్ దగ్గర కూడా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయకపోయినా సరే హుక్ బెల్ట్ అనేది పైకి లెగుస్తుంది. అది కూడా చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఈ హోల్ని మొత్తం అంతా, ఈ రింగ్ని మొత్తం ఇలాగా ఫిలప్ చేసేస్తాం. 3-4 సార్లు స్టిచ్చింగ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఫిలప్ అయిపోద్ది. ఎందుకంటే ఇది 4 పేటల మీద మనం దారం తీసుకుంటున్నాం కాబట్టి ఈ హుక్కు స్టిచ్చింగ్ చేయడం అనేది ఈజీయేనండి. ఐ స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఫినిషింగ్ కావాలి, దానికి కొద్దిగా ప్రాక్టీస్ కావాలి. ఒక 2-3 ఐ వేసారంటే ఎవరికైనా వచ్చేస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇలా ఒక 4 సార్లు ఇక్కడ ముళ్ళు పెట్టేసిన తర్వాత ఇది ఫిలప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హుక్కి పై టాప్కి స్టిచ్ చేసుకోవాలి. హుక్ పై టాప్కి ఇలా పట్టుకుని ఇక్కడ హుక్కి హెడ్ దగ్గర చేసి సైడ్ని ఒక కుట్ట అనేది వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ ఇలా చూసారా, ఇక్కడ సైడ్ని ఇలాగా తీయండి. ఇలా తీసిన తర్వాత ఈ దారం అనేది మనకి హెడ్ లోపలికి వెళ్ళాలి. ఇటువైపు కుట్టు వేసుకోండి. ఇటువైపు ఇక్కడ హుక్ వస్తుంది కదా, హుక్కి ఇటువైపు కరెక్ట్గా ఈ టాప్ వైపుకి ఇటువైపు కూడా సూదితోని ఇలాగ చక్కగా ఇది మాత్రం తీసుకున్న తర్వాత ఈ దారం అనేది ఇలా హుక్ మీద ఇలా బొటన్ వేలు పెట్టి పెడితే ఆటోమేటిక్గా హుక్ కిందకి దారం అనేది వెళ్తుంది. చూసారు కదా, పైకి రావాలి, ఎక్దమ్ హెడ్ దగ్గరికి కరెక్ట్గా రావాలి. అంతే తప్ప కొంతమంది హుక్స్ ఏం చేస్తారంటే మధ్యలో ఫిట్ అయ్యేటట్టు వేసుకుంటారు. అలా ఆ రింగ్ దగ్గర కిందన మనకి ఉన్న దగ్గర వేస్తారు, అక్కడ కాదు. కరెక్ట్గా హెడ్ దగ్గరికి ఇలాగ వచ్చేయాలన్నమాట. హెడ్ దగ్గర రావడం వల్ల ఏంటంటే హుక్ అనేది పైకి లేవకుండా ఉంటుంది, చక్కగా ఎక్కువగా మనకి గ్రిప్ ఎక్కువగా ఉంటుంది అనమాట. గ్రిప్ ఉండి పైకి లేగకుండా ఉంటుంది. ఇలా హెడ్ వైపుకి వచ్చేటట్టుగా అటు నుంచి అటు స్టిచ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇక్కడ రావాలి స్టిచ్ అనేది మీకు కనిపిస్తుంది కదండి. ఇలా ఇది చూసారా, ఇక్కడ ఈ సైడ్ని పై వైపు చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్ని ఇలా కింద వైపుకి ఇలా బిగినర్స్ అయితే కనుక ఇలా చూసారా, ఇది చూపిస్తాను కదా, ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి. లేదంటే ఇలా బొటన వేలు ఇలా పట్టుకొని ఇలా మనం సూది లాగామంటే ఆటోమేటిక్గా దారం అన్నది ఈ హుక్ కిందకే వెళ్తుంది. ఈ రకంగా ఒక 4 సార్లు అన్నా సరే మీరు స్టిచ్చింగ్ చేసేయండి. ఇది చూడండి, ఇలా ఇటువైపు కూడా లాస్ట్ ఇంకా స్టిచ్చింగ్ చేసేసి ఇలా ఇక్కడ నాట్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇక్కడే పెట్టుకోవాలండి, మనం రైట్ సైడ్ వైపుకి వెళ్ళకూడదు. ఇక్కడ నాట్ పెట్టేసి ఇలా దారాన్ని కటింగ్ చేసేయడమే. తర్వాత చూసారు కదా, హుక్ని ఇలా పెట్టుకోండి. ఈ రకంగా ఇక్కడ ఉండాలి, లోపల వైపు ఉండాలి తప్ప ఈ లైన్కి లోపలికే ఉండాలి. ఇక్కడ నుంచి దారం కూడా తీసి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసేయచ్చు. కాకపోతే ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే ఇక్కడే కటింగ్ చేసేసి మళ్ళీ దారానికి నాట్ వేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవడమే. నేనైతే మాత్రం ఎప్పటికప్పుడు దారం కట్ చేసి ఇలా స్టార్ట్ చేస్తానండి. చూసారు కదా, ఈ రకంగా స్టార్ట్ చేసి నేను ఇలా హుక్లు అనేవి స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఇలా చూసారు కదా, ఈ రకంగా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర హుక్స్ని పెట్టి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. నేనైతే థ్రెడ్ని మాత్రం కట్ చేసి ఎప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఏంటంటే మనం ఈ వాషింగ్ మిషన్లో కూడా వేసినప్పుడు ఎక్కువగాని చిక్కు పడిపోతున్నాయండి, అందుకని చెప్పేసి ఈ థ్రెడ్ అయితే ఉంచట్లేదు. సరేనండి, ఇలా మొత్తం నేను హుక్స్లన్నీ కూడా నేను స్టిచ్చింగ్ చేసేసుకుంటాను. మొత్తం అంతా చూసారా, అదే లైన్లోకి స్టిచ్చింగ్ వెళ్తుంది, అంతే తప్ప చివరికి కాదు. చూసారు కదా, ఇలా హుక్స్ అనేవి ఈ లైన్లో ఉన్నాయి చూసారా, లోపల వైపు. అదే రకంగా ఐలు కూడా లోపల వైపే వచ్చాయి. ఇప్పుడు ఇలా హుక్స్ పెట్టిన తర్వాత మీకు కరెక్ట్గాని ఈ ఎడ్జెస్ అన్నది ఐ బెల్ట్ చివరికి రావాలి, అంతే తప్ప చూసారా ఇక్కడికి వచ్చేయాలి. అంతేగాని ఐ బెల్ట్ అన్నది అస్సలు ఎక్కడ కూడా కనిపించకూడదు అనమాట. హుక్స్ పెట్టిన తర్వాత ఐ బెల్ట్ అన్నవి కనిపించకూడదు. ఇప్పుడు మీరు ఎంత టైట్గా లాగినా సరే, అంటే ఒకవేళ మన బ్లౌజ్ టైట్ ఫిట్గా వేసుకున్నా సరే ఎక్కడా కూడా హుక్కులు ఐ బెల్ట్కి మధ్యలోని గ్యాప్ అనేది రాదు. చూసారు కదండి, ఈ రకంగా ఇలా మనం ఇలా లాగి పెట్టినా సరే ఎక్కడ గ్యాప్లు అనేవి రావన్నమాట. ఇలా బిగినర్స్ ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి. ఎవరికైతే హుక్ల దగ్గర హైల్ దగ్గర గ్యాప్లు వస్తున్నాయని అనిపిస్తుందో వారికి ఈ ప్రాబ్లం అన్నది క్లియర్ అయిపోద్ది. ఒకవేళ హుక్స్లు తాడుల దగ్గర ప్రాబ్లం ఉండుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇలాగే వేస్తున్నారా లేదంటే చివరికి ఏమైనా వేస్తున్నారా అనేది మీ బ్లౌజ్ చెక్ చేస్తే బిగినర్స్కి తెలిసిపోద్ది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.